పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పంచాయతీలో గ్రామస్తులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దండోరా నోటీసులు వేయకుండా రహస్యంగా గ్రామసభ నిర్వహించడానికి యత్నించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలు వినాల్సిన వేదికపైన గ్రామసభను గ్రామ కార్యదర్శి చాటింపు కూడా వేయకుండా రహస్యంగా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నిలదీస్తే నువ్వెవరివి అని గ్రామ సర్పంచ్ ప్రశ్నించడం దురదృష్టకరమన్నారు. గ్రామంలోని సమస్యలపై ప్రశ్నించే హక్కు బాధ్యత గల పౌరుడిగా తనకుందన్నారు. గ్రామ పంచాయతీలో ఎలాంటి అధికారిక తీర్మానం చేయకుండానే చెరువులోని మట్టిని దారిలో తరలించారని ఆయన ఆరోపించారు. గ్రామ సభకు వచ్చి ప్రజల సమస్యలు తీర్చాల్సిన అధికారులు, ఉద్యోగులు గైర్హాజరు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా తమకు అనుకూలంగా ఉన్న వారికి లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి గంగారం పంచాయతీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని నరేష్ డిమాండ్ చేశారు. మాది కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ. అయితే ఇక్కడ గ్రామ సభ అని చెప్పేసి గ్రామ కార్యదర్శి గారు నిన్న గ్రామ సభను ఎవరికి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనీసం గ్రామ సభ్యులకు, గ్రామ పౌరులకు చాటింపు చేసి చెప్పే విధానం ఉన్నది, నోటీస్ అంటించే విధానం ఉన్నది. ఇవేవి తెలియకుండా గ్రామ పౌరులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గ్రామ సభను నిర్వహించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇట్లా గ్రామ పౌరులకు తెలియకుండా ఏ విధంగా గ్రామ సభను నిర్వర్తిస్తారు అని చెప్పేసి నేను అడగగానే, సార్ ఇంత కేర్లెస్గా ఎలా ఉంటారు మీరు? ఒక గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా మీరు ఉండి గ్రామ పౌరులకు ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్నో రకాల పథకాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అవి చెప్పుకోవడానికి మాకు ఒక వేదిక గ్రామ సభ కదా, మేము ఎట్లా చెప్పుకోవాలి? మీరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత కేర్లెస్గా ఎలా ఉంటారు అనగానే మా సర్పంచ్ గారు జోక్యం చేసుకొని, ఇంత కేర్లెస్గా అంటున్నావు ఏంది, నువ్వెవరు అసలు, నువ్వు అడగడానికి నీకేం హక్కున్నది, నువ్వెవరు అని చెప్పేసి సంబోధించడం జరిగింది. నేను ఒక గ్రామ పౌరుని.